యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు, యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు. ఎంత ఘోర పాపినైనను ఎంచక మరి క్షమించును. ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ సోదరి సహోదరులకు క్రీస్తు యేసు నామములో మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఆత్మీయ జీవితమైనటువంటి కార్యక్రమాలు కొనసాగించుకోవడానికి దేవుడు కృప చూపుతూ ఉన్నారు. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను, ఆయన నామమును ఘనపరుస్తూ ప్రకటిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, ఆత్మీయ జీవితం అనే కార్యాలు దైవికంగా మీకు రక్షణ దీవెనకరంగాను దేవునికి మహిమకరంగా ఉండాలనే ఆలోచనతో ప్రయాసతో ఈ కార్యక్రమాలు అందిస్తూ ఉన్నాం. మిమ్మల్ని ప్రేమించి ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాం. సమయంలో దేవుని వాక్యము నుండి దేవుడు తాను వెంబడించేటువంటి బిడ్డలు పట్ల ఆయన కలిగినటువంటి ఒక ఆలోచనని మనము జ్ఞాపకం చేసుకుందాం. దావీదును గూర్చి పరిశుద్ధ గ్రంథం అనేకమైన విషయాలు నేర్పించింది. దావీదు బాలీము నుండి కూడా దేవుని గూర్చినటువంటి ఆలోచన ఎరిగినటువంటి వాడిగా, దేవుని మాటల పట్ల, దేవుని ప్రజల పట్ల ఆసక్తి కలిగినటువంటి వాడిగా మనం చూస్తాం. గొలియాతుని యుద్ధము ద్వారా జయించడానికి వెళ్ళే సమయంలో కూడా జీవం కలిగినటువంటి దేవుణ్ణి దూషించడానికి సున్నత లేనటువంటి వీడు ఎలాంటి వాడు అని తన యవ్వన ప్రాయంలోనూ గొప్ప ఆసక్తి కలిగినటువంటి వాడిగా చూస్తాం. దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు ఆయన రాజుగా అభిషేకించి అనేక విషయాల్లో దావీదుని దేవుడు కాపాడినటువంటి విధానము గ్రంథంలో చూస్తాం. సాక్షాత్తు దేవుడే 91 కీర్తన 14 నుండి మీరు 16 వచనాలు చూస్తే, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక నేను అతను తప్పిస్తానని, అతడు నా నామం ఎరిగినవాడని దేవుడు ఆయన గురించి తెలియజేశాడు. క్రొత్త నిబంధన వచ్చేసరికి దావీదు నా ఇష్టానుసారుడైనటువంటి మనుషుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చేవాడని దావీదుని గురించి దేవుడు చెప్పిన మాటలు మనం చూస్తాం, సాక్ష్యము చూస్తాం. అక్కడ ఈ విషయాలన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, మనం నేర్చుకునేటువంటి వాక్య భాగము అటువంటి దావీదుని దేవుడు ఒక ప్రశ్న వేశాడు. దేవుని పట్ల ఎంత భక్తి ఆసక్తి కలిగినటువంటి దావీదు ఒక సందర్భంలో దేవుణ్ణి లక్ష్య పెట్టలేదని గ్రంథం అని చెప్తుంది. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయము 10వ వాక్య భాగములో, నీవు నన్ను లక్ష్యము చేయక. దావీదు అంటే ఒక సందర్భంలో దేవునిని లక్ష్య పెట్టలేదు. దేవుని పిల్లలు ఎవరిని లక్ష్య పెట్టాలి? దేవుణ్ణి. మిగతా తర్వాత మొదటగా మనము దేవునిని లక్ష్య పెట్టాలి. అంటే ప్రతి విషయంలోనూ ఆయనకే మనము ప్రాధాన్యత ఇవ్వాలి. ఆయన ఆలోచన మేరకే మనం జీవించాలి. ఆయన ఆలోచన మేరకే మనం కొనసాగాలి. అంతేగాని దేవుణ్ణి ప్రక్కన పెట్టి మన ఆలోచన చేస్తే దాని అర్థం ఏంటంటే మనము దేవుణ్ణి లక్ష్య పెట్టట్లేదని అర్థం. దావీదు జీవితంలో కూడా అంత గొప్ప భక్తుడు, దేవుని చేత సాక్ష్యం పొందినటువంటి వాడు, దావీదు జీవితంలో ఒకే ఒక తప్పు చేశాడు. మరలా తప్పును ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, తన పాపానికి పరిహారము కూడా పొందినట్లుగా చూస్తాం. దావీదు జీవితంలో ఎన్నడూ ఎక్కడ కూడా ఏ నేరము, దేవునికి వ్యతిరేకమైన పాపము చేయనివాడు. కానీ ఒకే ఒక్కసారి చేశాడు, అది కూడా దేవుడు ఊరుకోవట్లే. గమనించండి, ఈనాడు క్రీస్తు రక్తములో కడగబడినటువంటి మనము, పాపముల చేత అపరాధముల చేత చనిపోయినటువంటి మనము, దేవుడు తన మహాదయ చూపి లోకమును ప్రేమించి తన కుమారుని యేసుని లోకమునకు పంపించి ఆయన మీద మన పాపములను మోపి మన పాపములకు శిక్ష ఆయనకి సిలువలో విధించి ఆయన యొక్క రక్తము చిందించడం ద్వారా మన పాపములకు క్షమాపణ దేవుడు తీసుకొచ్చి ఇక్కడ మనల్ని క్షమించాడు. క్షమించబడినటువంటి మనము పరిశుద్ధులుగా ఆయన శరీరములో సంఘ అవయవాలుగా సంఘముగా చేర్చబడ్డాం. మరలా మనము పాపం చేస్తే, దావీదు అంత గొప్ప భక్తుడే, ఒక్కసారి దేవుని లక్ష్య పెట్టకుండా తన ఆలోచన నెరవేరిస్తే దేవుడు ఊరుకోవాలి. దానికి తగినటువంటి శిక్షను విధించడం కూడా జరిగింది. మరి ఈనాడు మనము దేవుణ్ణి లక్ష్య పెట్టకుండా
అనగా యేసు ప్రభుని లక్ష్య పెట్టకుండా ప్రభు యొక్క మాటల్ని ఆయనకు ఉద్దేశాల్ని మనము అనేక సమయాల్లో లక్ష్య పెట్టినటువంటి వారుగా మనం జీవిస్తూ ఉన్నాం. దావీదుని దేవుడు ప్రశ్నించినటువంటి ఆ ప్రశ్న, నీవు నన్ను లక్ష్య పెడుతున్నావు అని అడిగితే మనం ఏం చెప్తాం? లక్ష్య పెట్టేస్తున్నామండి అంటాం. నిజంగా లక్ష్య పెట్టడం లేదు, నిర్లక్ష్యము చేస్తున్నాం. మనము దేవుణ్ణి, ప్రభుని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. కానీ ప్రభుని మనము లక్ష్య పెట్టాలనేటువంటి విషయాన్ని గ్రంథం చెప్తూ ఉంది. కనుక ఇక్కడ దావీదు చేసినటువంటి తప్పిదం ఇక్కడ సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయము 10వ వాక్య భాగములో, నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడకు ఉరియా భార్యను నీకు భార్యగా తీసుకునినందున. అంటే ఇక్కడ దావీదు చేసిన తప్పిదం ఏంటంటే, ఆయన రాజుల కాలం అది. ఉరియా భార్య అందాన్ని చూసి ఆమెను తన భార్యగా చేసుకోవాలని ఉరియాని యుద్ధానికి పంపించి మొదటి వరుసలో పెట్టి చనిపోయేటట్టు చేస్తాడు దావీదు. ఇది దేవుడు ఊరుకోడు. నువ్వు భక్తుడివైనా భక్తురాలువైనా దేవుని లక్ష్య పెట్టకుండా నీ సొంత ఆలోచన చేస్తున్నట్లయితే, నీ ఉద్దేశాన్ని నెరవేర్చుకున్నట్లయితే, దైవజనులైనా విశ్వాసులైనా దేవుడు క్షమించే పరిస్థితి ఉండదనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి. దావీదుని బట్టి, దావీదుని గురించి పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను అనేక సందర్భాల్లో దావీదు జ్ఞాపకం చేయబడ్డాడు. అటువంటి దావీదు ఒక స్త్రీ కొరకు, అందుకే బైబిల్ చెప్తుంది, అందము మోసకరము సౌందర్యం వ్యర్థమని బైబిల్ చెప్తుంది. ఆ స్త్రీ యొక్క అందాన్ని చూసి ఆమెను తన భార్యగా చేసుకోవాలని దావీదు ఉరియాని చంపించాడు. ఉరియా భార్యను తనకు భార్యగా చేసుకున్నాడు. దావీదు జీవితంలో చేసిన తప్పు ఇదొకటే. కానీ దేవుడు దావీదుని ప్రశ్నించాడు, నీవు నన్ను లక్ష్య పెట్టలేదు, కానీ దీనికి తగిన శిక్ష నీవు నీ కుటుంబము అనుభవిస్తారని దేవుడు చెప్పినటువంటి మాట. ఈనాడు ఇదే ప్రశ్న నా జీవితాల్లో ఈ వాక్యము ద్వారా దేవుడు మనల్ని అడుగుతున్నాడు. మనం లక్ష్య పెడుతున్నామా? లక్ష్య పెట్టడం అంటే అర్థం ఏమిటి? ఉన్నటువంటి ఆలోచనని, ఉన్నటువంటి పరిస్థితుల్ని విడిచిపెట్టి ఆయన వైపు కొనసాగడం, ఆయన ఉద్దేశాల వైపు కొనసాగడం. యేసు ప్రభువారు చేపలు పడుతున్నటువంటి వారిని, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులు పట్టేటువంటి జాలర్లుగా చేస్తానని పిలిచినప్పుడు, మీరు పేతురు గారు కానీ యోహాను గారు కానీ ఆనాటి అపోస్తుల యొక్క జీవితాలు చూస్తే మన పేతురు యోహాన్ని వీళ్ళ గురించి ఎక్కువగా చెప్పబడ్డాయి. వాళ్ళు చేస్తున్నటువంటి యొక్క వృత్తి, వాళ్ళు కలిగి ఉన్నటువంటి దాన్ని విడిచిపెట్టి అక్కడ విడిచిపెట్టేసి ప్రభుని లక్ష్యము చేసి ఆయన వైపు వెళ్ళిపోయారు వాళ్ళు. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి సంగతి ఏంటంటే, లక్ష్యము చేయటం అనే మాటని ఆదికాండము 45వ అధ్యాయం 20 వచ్చిన భాగంలో, యోసేపు ఐగుప్తు దేశములో ప్రధానిగా ఉండి ధాన్యం అమ్ముతున్నాడు. యాకోబు తన కుమారులు వారు ఉన్నటువంటి ప్రాంతంలో కరువు వచ్చినందున ధాన్యం ఉన్నదని ఐగుప్తుకు పంపించినప్పుడు, రెండోసారి తనెవరో తన అన్నలకు తెలియజేసుకుని ఈ సందర్భం ఫరోకు వెళ్ళినప్పుడు, ఫరో ఐగుప్తు దేశానికి రామని వాళ్ళని పిలిచేటువంటి విధానములో ఈ మాట మనకు వాడబడింది. ఆదికాండము 45వ అధ్యాయము 20వ వాక్య భాగంలో, ఐగుప్తు దేశమంతటిలో ఉన్న మంచి వస్తువులు మీవే అగును గనుక మీ సామాగ్రిని లక్ష్య పెట్టకూడదని చెప్పమనగా, ఫరో గారు ఏం కోరు పెట్టారంటే యాకోబు గారికి, నేను ఐగుప్తు దేశంలో మంచి వస్తువులన్నీ మీకు ఇస్తాను, ఈ దేశంలో మీకు ఇష్టమైన చోట మీరు నివసించరు కానీ, మీరు ఇక్కడ అభివృద్ధి చెందుతారు కానీ, కాబట్టి మీరు ఏం చేయకూడదంటే మీకు అక్కడ ఉన్నటువంటి సామాగ్రి గురించి మీరు లక్ష్య పెట్టి వాటి గురించి ఆలోచించకండి, మీకు ఇవ్వబోయే గొప్ప స్థితిని ఆలోచించుకుని వాటిని విడిచిపెట్టి రండి అన్నాడు. అంటే లక్ష్యం ఏంటంటే మనకిష్టమైన వాటి మీదే మనం లక్ష్యం ఉంచుతాం. దావీదు దేని మీద లక్ష్య పెట్టాడు? ఉరియా యొక్క భార్యను తన భార్యగా చేసుకొని లక్ష్య పెట్టుకున్నాడు. కానీ తన్నంత గొప్పగా ప్రేమించి రాజు అవ్వడానికి కారకుడైనటువంటి దేవుడిని అక్కడ లక్ష్య పెట్టని వాడని దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ. కాబట్టి ఇక్కడ మనం ఫరో రాజు మీకు కలిగినటువంటి ఆ సామాగ్రిని, వస్తువుల గురించి మీరు ఆలోచించొద్దు, వాటిని అవసరమైతే మీరు అక్కడ విడిచిపెట్టేసి నేను చెప్తున్నటువంటి స్థలానికి వచ్చి మీరు గొప్ప స్థితిని పొందుకోండి అని అక్కడ చెప్పాడు. అలాగే దేవుడు కూడా ఈ లోకంలో దేవుణ్ణి వెంబడించడానికి, దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మనం జీవించడానికి ఏవైతే ఆటంకాలు ఉంటాయో వాటిని మనం లక్ష్య పెట్టకుండా వాటిని విడిచిపెట్టి
ఉన్నతమైనటువంటి మహా పిలుపునకు కలుగు బహుమానం పొందాలని మనం ముందుకు కొనసాగాలి. పౌలు చెప్తూ ఉన్నాడు ఈ మాట. పిలిపిలికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 13వ వాక్య భాగంలో, సహోదరులరా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నాను తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెడుతున్నాం. కాబట్టి మనలో సంపూర్ణమైన వారందరము ఈ తాత్పర్యమే కలిగి ఉంది. ఈ ఆలోచన కలిగి ఉండాలి. దేవుని లక్ష్య పెట్టాలంటే నీకు కొన్ని ఇష్టమైనవి ఉంటాయి, నీ ఆలోచనలు ఉంటాయి, నీ ఉద్దేశాలు ఉంటాయి, వాటిని ప్రక్కన పెట్టాలి. అందుకే దేవుడు అన్నాడు, మీ తలంపులు నా తలంపులు వంటివి కాదు, మీ ఆలోచనలు ఆలోచనలు వంటివి కాదు. మన ఆలోచనలన్నీ భూ సంబంధంగాను శరీర సంబంధంగా ఉంటాయి. దేవుని పిల్లలు ఈ లోకమునైనను లోకమునున్న వాటినని ప్రేమింపకూడదు. ప్రేమిస్తే దేవుని ప్రేమను పొందుకోలేం. కానీ ఈనాడు మనం లోకాన్నే ప్రేమిస్తున్నాం. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జేపు, డంబం, వీటినే మనం లక్ష్యం చేస్తున్నాం. అందుకే దేవుని లక్ష్య పెట్టలేకపోతున్నాం. దావీదు కూడా తన కంటితో చూసినటువంటి స్త్రీని, ఆ అందాన్ని తన భార్యగా చేసుకోవాలని తన శరీరాశ, తన నేత్రాశ దావీదు దేవుణ్ణి లక్ష్య పెట్టకుండా చేస్తుందనే విషయాన్ని మనం గుర్తించాలి. మరి నీ శరీరము లేదు నా శరీరం, నీ నేత్రాలు నా నేత్రాలు ఆశించినటువంటి వాటి కొరకు ఆలోచిస్తూ ప్రభుని లక్ష్య పెట్టినటువంటి వారుగా మనం ఉంటున్నామేమో. దయచేసి ఆలోచించాలని ప్రియమైనటువంటి సోదరి సహోదరులకు మీకు ప్రేమతో విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుడు దావీదుని అడిగాడు, నీవు నన్ను లక్ష్య పెట్టక. అయితే ఒక మాట మనం ఆలోచించేద్దాం. మనము దేవుని లక్ష్య పెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు కదా, మరి దేవుడు కూడా మనల్ని లక్ష్య పెట్టేవాడుగా ఉండాలి. ఆయన ఉన్నాడు. దేవుడు మనల్ని లక్ష్య పెట్టేవాడు. దేవుడు మనం లక్ష్య పెట్టకపోతే పరలోకంలో తనతో సమానమైన స్థితి కలిగినటువంటి యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించి నా పాపములు ఆయన మీద వేసి ఆయన సిలువకు అప్పగించవలసిన పని ఏంటి? దేవుడు నీ పట్ల లక్ష్యమించాడు. దేవుడు నా పట్ల లక్ష్యమించాడు. నీ ఆత్మ నా ఆత్మ నరకం వెళ్లకుండా ఉండాలని దేవుడు ఆలోచించాడు. కనుక ప్రభునందు ప్రియులారా, మన దేవుడు మనల్ని లక్ష్య పెడుతున్నటువంటి దేవుడు. ఒక సందర్భాన్ని చెప్తాను. ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాలు బానిసలుగా ఉండిపోయారు. వాళ్ళు యోసేపుని ఎరగినటువంటి మరొక రాజు వచ్చి వాళ్ళెంతో బాధ పెట్టినప్పుడు వారి చేత చేపిస్తున్నటువంటి వెట్టి పనులు బట్టి నిట్టూర్పులు విడిచిచ్చు ఇంకా చనిపోదాం ఎందుకులని ఆఖరి ప్రయత్నంగా వారి పితరులైన దేవుడైనటువంటి యెహోవాను వారు జ్ఞాపకం చేసుకున్నారు. నిర్గమకాండము 2వ అధ్యాయము 23, 24, 25 వచనాలు చూద్దాం. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయింది. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచిచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని వద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకునెను. దేవుడు ఇశ్రాయేలును చూసెను. దేవుడు వారి యందు లక్ష్యముంచెను. దేవుడు వారి యందు లక్ష్యముంచెను. దేవుడు వారిని లక్ష్య పెట్టాడు. వారి బాధలు విన్నాడు. వెంటనే మోషేని, అహరోనుని ఏర్పాటు చేశాడు. ఐగుప్తు దేశం పంపించాడు. అనేకమైనటువంటి అద్భుత కార్యక్రమాలు చేశాడు. అక్కడి నుంచి వారిని విడిపించాడు. అంటే ఐగుప్తు బానిసత్వం నుండి దేవుడు వారిని విడిపించాడు. వాగ్దాన దేశానికి వారిని తీసుకెళ్ళినటువంటి విధానము గ్రంథంలో మనం చూస్తాం. అంటే దేవుడు నిన్ను నన్ను లక్ష్య పెడితే నీకున్నటువంటి బంధకాన్ని, నాకున్నటువంటి బంధకాన్ని తొలగిస్తాడు. కనుక ఆయన మనం లక్ష్య పెట్టాడు. కనుక పాపముల చేత, అపరాధముల చేత మనం బానిసలుగా ఉన్నాం. పాపం అనేటువంటి బానిసత్వంలో దాసులుగా ఉన్నాం మనం. అందుకే మనల్ని విడిపించాడు క్రీస్తు ద్వారా. మనల్ని కూడా లక్ష్య పెట్టాడు. కనుక ఈ లోకంలో ఉన్న మానవులందరినీ ఆయన లక్ష్య పెట్టాడు. కనుక అక్కడ ప్రవక్త అయిన మోషేని దేవుడు ఏర్పాటు చేసినట్టుగా మోషే లాంటి ఒక ప్రవక్తను మీ కొరకు పంపిస్తానని వాగ్దానం చేశాడు ఆయన. కాబట్టి యేసుక్రీస్తుని లోకానికి పంపించి మనల్ని కూడా విడిపించాడు. కనుక దేవుడు నన్ను లక్ష్య పెట్టట్లేదు అనుకోవద్దు. దేవుడు మన లక్ష్య పెడుతున్నాడు. లక్ష్య పెట్టాడు కనుక మన పాప జీవితాలకి మార్గాన్ని చూపించాడు. అంతేకాదు ఈ లోకంలో మనము అనేకమైనటువంటి
సమస్యలతో, ఇబ్బందులతో, ఆటంకాలతో మనం జీవిస్తూ ఉంటాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 6-7 వచ్చిన భాగములు కూడా, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు అన్న అక్కడ ఒక నెంబర్ వేయబడిందండి, దయచేసి గమనించండి. లక్ష్యము చేయుచున్నాడు. దేవుడు ఖచ్చితంగా తగు సమయంలో మిమ్మల్ని హెచ్చించాలని, మిమ్మల్ని దీవించాలని, ఆత్మీయంగాను భౌతికంగా కూడా దేవుని ఆశీర్వాదం మీరు పొందుకోవాలని దేవుడు మీ పట్ల లక్ష్యము కలిగి ఉన్నాడు. కాబట్టి మీరు చింతించొద్దు, దేవుడు మిమ్మల్ని లక్ష్య పెడుతున్నాడని పేతురు గారు క్రొత్త నిబంధన క్రైస్తవ్యానికి ఈ మాటని తెలియజేశారు. కనుక మన దేవుడు మనలను లక్ష్య పెడుతున్న దేవుడు. మన బాధల్ని తొలగించాలని, మనల్ని దీవించాలని, హెచ్చించాలని ఇదే పేతురు 3వ అధ్యాయంలో చెప్తాడు 9లో, మీరు ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడ్డారు. దేవుడు నిన్ను నన్ను భౌతికంగాను పరసంబంధమైనటువంటి దీవెన పొందుకోవాలని దేవుడు మనల్ని పిలుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఆయనైతే మన లక్ష్యం పెట్టే దేవుడు. మనము దేవుని లక్ష్య పెడుతున్నామా? లక్ష్య పెడతామంటే మీకు చెప్పాను, పరో చెప్పాడు, మీ దగ్గర ఉన్నటువంటి స్థితిని గురించి ఆలోచించొద్దు, ఆ వస్తువుల గురించి ఆలోచించొద్దు, మీకు మాకు ఒక ఉన్నతమైనటువంటి మంచి స్థితి నేను ఇవ్వబోతున్నాను, వాటిని విడిచిపెట్టి వాటిని లక్ష్య పెట్టకుండా, అంటే మీకు వెనుకున్నటువంటి వాటిని లక్ష్య పెట్టకుండా ముందున్న వాటి కొరకు మీరు పరిగెడతండి పరో చెప్పాడు. అలాగే పౌలు కూడా మన క్రొత్త నిబంధనలో వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకే, అంటే మనకున్నటువంటి స్థితిని గూర్చి వీటిని లక్ష్య పెట్టకుండా దేవుని యొక్క మహోన్నతమైనటువంటి ఆలోచనలు గుర్తించి ఆయన లక్ష్య పెడుతూ ఆయన వైపు మనం వెళ్ళాలనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తున్నట్లుగా వాక్య భాగాల్లో మనము గమనిస్తూ ఉన్నాం. కనుక ప్రభునందు ప్రియులారా, మన దేవుడు మనల్ని లక్ష్య పెట్టేవాడు. అయితే మనము దేవుణ్ణి లక్ష్య పెట్టేవారుగా మనం ఉండాలి. ఒకవేళ మనము దేవుణ్ణి లక్ష్య పెట్టేవారుగా ఉన్నామా లేదా ఆలోచించే. దేవుణ్ణి లక్ష్య పెట్టకపోతే దాని అర్థం ఏంటంటే మనము దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్నామని అర్థం. నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి నష్టాలు ఉంటాయో దైవ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. మోషే భక్తుడి ద్వారా ఆనాటి ప్రజలకి ఎన్నో విషయాలు బోధించబడ్డాయి. సంఖ్యాకాండము 14:23 కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకముగా సెలవిచ్చిన దేశమును వారు చూడనే చూడరు, నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవరును దానిని చూడరు. అంటే దేవుణ్ణి లక్ష్య పెట్టిన వారు, నిర్లక్ష్యం చేసిన వారు ఏం పొందుకోరంటే, ఏం చూడరంటే దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని పొందుకోరు. మరి పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలకి భూమి మీద ఉన్నటువంటి భౌతికపరమైన కనాను దేశం వాళ్ళకి వాగ్దానం చేయబడింది. దేవుడు లక్ష్య పెట్టిన వారు ఆ దేశాన్ని పొందుకున్నారు, వాగ్దానాన్ని. దేవుడు లక్ష్య పెట్టినటువంటి వారు అడవుల్లో రాలిపోయారు, మనకు తెలిసిన చరిత్ర. అయితే ఇక్కడ మనం గమనించేది ఏంటంటే దేవుని లక్ష్య పెట్టకపోతే నిర్లక్ష్యం చేశామని అర్థం. నిర్లక్ష్యం చేసిన వారు దేవుని వాగ్దానాన్ని పొందుకోలేరు. మరి మనకు వాగ్దానం ఏంటి? భూమి మీద భౌతికపరమైన వాగ్దానాలు ఉన్నాయి, అలాగే పర సంబంధంగా ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. క్రీస్తునందు దేవుడు ఇవన్నీ కూడా ఏర్పాటు చేశాడు. దేవుని వాగ్దానములు ఎన్నైతే ఉన్నాయో అన్నీ కూడా క్రీస్తునందు దేవుడు అవునన్నట్టుగానే ఏర్పాటు చేశాడని గ్రంథం చెప్తూ ఉంది. అలా ఏర్పాటు చేస్తున్నటువంటి ఆ వాగ్దానములను మనం పొందుకోకుండా, వాగ్దానం కొనుక్కుంటే రాదండి, వాగ్దానం అమ్మేస్తాను కొనేసుకుంటే మీకు వాగ్దానం రాదు. దేవుని వాగ్దానం నువ్వు పొందుకోవాలంటే నువ్వు దేవుణ్ణి లక్ష్య పెట్టేవారుగా ఉండాలి, దేవునికి ప్రాధాన్యత ఇచ్చేవారుగా ఉండాలని దైవ గ్రంథం మనకి జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి దేవుణ్ణి నిర్లక్ష్యం చేసేవారు, అంటే దేవుని లక్ష్య పెట్టని వారు దేవుని వాగ్దానాన్ని పొందుకోలేరని ఒకనాటి ప్రజలకు దేవుడు చేసిన హెచ్చరిక మనకు తెలియజేస్తుంది. రెండవ సంగతిని మనము ఆలోచన చేద్దాం. సంఖ్యాకాండం 14:11 యెహోవా అంటున్నాడు, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు, ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్య చేసిన సూచక్రియలన్నింటిని చూసి నన్ను నమ్మకయుందురు. దేవుణ్ణి లక్ష్య పెట్టని వారు, అంటే నిర్లక్ష్యం చేసేవారు,
ఏం కోల్పోతారంటే నమ్మకాన్ని కోల్పోతారు. దేవుని పట్ల ఉన్న నమ్మకాన్ని కోల్పోతారు. వాస్తవంగా దేవుడు నమ్మదగిన దేవుడు, నిన్ను నన్ను పిలిచినటువంటి దేవుడు, నమ్మదగిన దేవుడైన తన కుమారుని యొక్క సహవాసమునకు పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:9 పౌలు తెలియజేస్తున్నారు. నిన్ను నన్ను తన కుమారునితో సంఘముతో సహవాసం చేయడానికి పిలుచుకున్న దేవుడు ఎవరో తెలుసా? నమ్మదగినటువంటి దేవుడు. అదే పౌలు మరో సందర్భంలో చెప్తూ ఉన్నారు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ భాగంలో పౌలు అంటున్నాడు, మనం నమ్మదగినటువంటి వాడు. దేవుడు మనల్ని నమ్మడానికి మనం ఎంత గొప్పవాళ్ళం కాదు, కానీ దేవుడు నమ్మదగినవాడు. ఆ నమ్మదగినటువంటి దేవుని యొక్క నమ్మకాన్ని, దేవుని మీద ఉన్నటువంటి నమ్మకం మనం కోల్పోతున్నాం. ఎందుకు కోల్పోతున్నామంటే నువ్వు దేవుణ్ణి లక్ష్య పెట్టట్లేదు. అంటే నువ్వు భౌతికపరమైన విషయాలు లక్ష్య పెడుతున్నావు, మనుషుల యొక్క ఆలోచన లక్ష్య పెడుతున్నావు. కాబట్టి నువ్వు దేవుని మీద నమ్మకం తగ్గిపోతుంది, దేవుని మీద నమ్మకం పోతుంది. అందుకే దేవుని ద్వారా కార్యాలు చూడలేదు. ఎందుకంటే నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యము అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం చెప్తూ ఉంది. కనుక ప్రభునందు నా ప్రియమైనటువంటి సోదరి సహోదరులారా, ఆలోచించేయండి. దేవుణ్ణి లక్ష్య పెట్టకపోతే రెండవ నష్టం ఏంటంటే దేవుని మీద ఉన్న నమ్మకం పోతుంది. నమ్మితేనే కదా నువ్వు ఫలం పొందుతావు. ఆయన దగ్గరికి రావడంలో విశ్వాసము నమ్మకంతో రావాలని గ్రంథం చెప్తుంది. కనుక దేవుని ఎప్పుడైతే లక్ష్య పెట్టలేదో, చాలామంది ఆలోచన చేయండి మాటల యొక్క భావాన్ని. మీరు సంఘాలకు వెళుతూ ఉంటారు, కానీ దేవుని మీద మీకు పరిపూర్ణమైనటువంటి లక్ష్యం ఉండదు. ఆయనకు విలువెవరు? మనకు కావాల్సింది ఏదో మనం అడుగుతూ ఉంటాం తప్ప ఆయనకి మనం విలువేము. కానీ ఆయన లక్ష్య పెట్టాలి. ఆయన మీదే నీ గురి ఉండాలి, ఆయన మీదే నీ లక్ష్యం ఉండాలి. అప్పుడు దేవుని ద్వారా మనం అనేకమైన కార్యాలు చూస్తాం. ఇక్కడ నిర్లక్ష్యం చేయటాన్ని బట్టి ఈ ప్రజల యొక్క జీవితాన్ని గ్రంథం ఏం చెప్తుందంటే వాళ్ళకి నమ్మకం కూడా పోయింది అనేటువంటి మాట మనకి గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ విన్నటువంటి మాటలు నిష్ప్రయోజనం కాకుండా దేవుడు మనందరి జీవితాల్లో ఫలింపచేయాలని కోరుతూ ఉన్నాను. మనమందరం కూడా ప్రభుని లక్ష్య పెట్టేటువంటి వారుగా జీవిందాం, ఆయనకి ప్రాధాన్యం ఇద్దాం. అందుకే సంఘమును శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకి అన్నిటిలో ప్రాముఖ్యం. కాబట్టి మీ జీవితాల్లో ఏం జరిగినా కూడా దేవుని లక్ష్య పెట్టడం అంటే సంఘానికి ప్రాధాన్యత ఇవ్వాలి. సంఘము ద్వారా ప్రతి కార్యము జరగాలి. సంఘానికి వెలుపున్నటువంటి వారి ద్వారా, వాళ్ళ ఆలోచన ద్వారా మీరు కార్యాలు జరిగిస్తే మీరు దేవుణ్ణి లక్ష్య పెట్టని వారు అవుతారనేటువంటి విషయాన్ని ప్రేమతో తెలియజేస్తూ, దేవుని లక్ష్య పెట్టి దేవుని ద్వారా అనేక మేలు పొందే బిడ్డలుగా ఉండాలని నా మాటలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మీ అందరికీ నా వందనములు. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల ప్రభు, ఇంతవరకు చెప్పబడిన సంగతులు మేము దేవుణ్ణి లక్ష్య పెట్టే బిడ్డలుగా ఉంటే ఎంత మేలో, లక్ష్య పెట్టిన వారమైతే ఎంత నష్టమో కొన్ని మాటలు చూసాం. కాబట్టి ప్రభు మమ్మల్ని లక్ష్య పెట్టి ఆయన సిలువ మరణం పొందారు, మాకు రక్షణ ఇచ్చారని బట్టి స్తోత్రం. ఈ మాటలు ఏ ప్రాంతాల్లో వింటున్నారో అటు బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి కావాల్సిన మీ కృపనివ్వండి, మీ రక్షణానందం. నన్ను ప్రోత్సహించిన సంఘాన్ని, సహకారుల్ని ప్రోత్సహించినటువంటి ప్రతి ఒక్కరిని బట్టి స్తోత్రం చెల్లిస్తూ ఈ యొక్క మనవుల దయతో అంగీకరించి మీరే మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. వందనాలు. విపత్తు మీద విపత్తులొచ్చినా, శోధన వెంబడి శోధనలొచ్చినా, విపత్తు మీద విపత్తులొచ్చినా, శోధన వెంబడి శోధనలొచ్చినా, విశ్వాస పోరాటంలో వెనుదిరుగాక సాగిపోదుము గురి యొద్దకే. విశ్వాస పోరాటంలో వెనుదిరుగాక సాగిపోదుము గురి యొద్దకే. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా, విశ్వాసమునకు కర్తయు
దానిని కొనసాగించువాడునైనా యేసుక్రీస్తు వైపు చూచుచూ ఓపికతో పరుగెత్తుదము. యేసుక్రీస్తు వైపు చూచుచూ ధైర్యముతో పరుగెత్తుదము. ఎప్పుడేమి సంభవించునో మనకు తెలియదు, మన కాలగతులు దేవుని వశములోనున్నవి. ఎప్పుడేమి సంభవించునో మనకు తెలియదు, మన కాలగతులు దేవుని వశములోనున్నవి. కరువైనను వస్త్రహీనతైనను కరోనా వంటి తెగుళ్ళెన్ని వచ్చినా, కరువైనను వస్త్రహీనతైనను కరోనా వంటి తెగుళ్ళెన్ని వచ్చినా కునుకడు నిద్రపోడు, మన దేవుడు కరుణతో కాపాడును. కునుకడు నిద్రపోడు, మన దేవుడు కరుణతో కాపాడును. విపత్తు మీద విపత్తులొచ్చినా, శోధన వెంబడి శోధనలొచ్చినా, విపత్తు మీద విపత్తులొచ్చినా, శోధన వెంబడి శోధనలొచ్చినా, విశ్వాస పోరాటంలో వెనుదిరుగాక సాగిపోదుము గురి యొద్దకే. విశ్వాస పోరాటంలో వెనుదిరుగాక సాగిపోదుము గురి యొద్దకే. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసుక్రీస్తు వైపు చూచుచూ ఓపికతో పరుగెత్తుదము. యేసుక్రీస్తు వైపు చూచుచూ ధైర్యముతో పరుగెత్తుదము. యోబు సహనమెట్టిదో మనము ఎరిగియుంటిమి, ఎన్ని శ్రమలొచ్చినా భరించిన మనసు గొప్పది. యోబు సహనమెట్టిదో మనము ఎరిగియుంటిమి, ఎన్ని శ్రమలొచ్చినా భరించిన మనసు గొప్పది. అపవాదికి అపజయము కలిగెను, దేవునికే మహిమ కలిగెను. అపవాదికి అపజయము కలిగెను, దేవునికి మహిమ కలిగెను. అత్యధికముగా కృపను పొందెను, యోబు చరితార్థుడాయెను. అత్యధికముగా కృపను పొందెను, యోబు చరితార్థుడాయెను. విపత్తు మీద విపత్తులొచ్చినా, శోధన వెంబడి శోధనలొచ్చినా, విపత్తు మీద విపత్తులొచ్చినా, శోధన వెంబడి శోధనలొచ్చినా, క్రీస్తు శరీరముందు శ్రమపడెను గనుక అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. నీతిని జరిగించుటకు తండ్రి చిత్తము నెరవేర్చుటకు, నీతిని జరిగించుటకు తండ్రి చిత్తము నెరవేర్చుటకు క్రీస్తు అడుగు జాడలలో మనము నడుచుకొనవలెను. క్రీస్తు అడుగు జాడలలో మనము నడుచుకొనవలెను. విపత్తు మీద విపత్తులొచ్చినా, శోధన వెంబడి శోధనలొచ్చినా, క్రీస్తు యేసునందు సద్భక్తితో ఇలలో బ్రతుకునుద్దేశించువారు హింస పొందుదురు. పౌలు పలికిన రీతిగానే అనేక శ్రమలను అనుభవించెను, పరిశుద్ధముగా జీవించెను, విశ్వాసము కాపాడుకొనెను.
పరిశుద్ధముగా జీవించెను, విశ్వాసము కాపాడుకొనెను.